మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్ కు ఘన సన్మానం చేయనున్నట్లు దళిత ఐక్య వేదిక కన్వీనర్ బోయిలపల్లి సుందరయ్య, దళిత నాయకులు తాళ్ళూరి విజయ్ కుమార్, రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి, దారా యేసురత్నం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు మాదిక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నియమించలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక న్యాయంలో భాగంగా మొట్టమొదటిసారిగా మాదిక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి గౌరవం కల్పించారని అన్నారు. ఈ నెల 29న ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘన సన్మానం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటున్నట్లు తెలిపారు. సమావేశంలో దళిత ఐక్య వేదిక నాయకులు, టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు చాపల రాజు, రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలాపు వెంకటేశ్వరరావు, మాజీ లీడ్ క్యాప్ డైరెక్టర్ తగరం సురేష్, పార్లమెంట్ టీడీపీ ఎస్సీసీఎల్ సెక్రటరీ డాక్టర్ కండవల్లి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జవహర్ గారికి ఎస్సీ కమిషన్ ఇచ్చిన సందర్భంగా ఆనంద్ రేజెన్సీ పందిరి హాల్లో ఆయనకి ఘనంగా సన్మానం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎందుకంటే ఎస్సీ కమిషన్ అంటే నిజంగా ఎస్సీలు గౌరవించే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంగా భావిస్తూ మన ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఈ ప్రోగ్రామ్ కు వచ్చి అన్నగారి సన్మానాన్ని ఘనంగా జరిగేటట్టు సహకరించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరును పిలుపునిస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి నా దళిత సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరీ ముఖ్యంగా మహిళలు కూడా భారీ ఎత్తున తరలి రావాలని, మన ఎస్సీ ఎస్టీ మైనార్టీల సత్తా చాటి చెప్పే సమయం ఆసన్నమైంది కనుక ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వాన్ని తెలియజేయడానికి, ప్రభుత్వాన్ని ఒక జవాబుదారీగా చేయడానికి దీనికి ఉద్దేశం కాబట్టి మేము ఆయనకు ఒకసారి పునరాంకితం అయ్యేటట్లు సమాజంలో ఉన్న మూల స్తంభాల్లో రెండో స్తంభమైన జ్యుడిషియరీ పవర్ ఆయనకు వచ్చింది కాబట్టి మా వంతుగా ముఖ్యంగా కోర్టుల కన్నా ముఖ్యంగా ఆయనకి కమిషన్ గా ఎంతో బాధ్యత ఉంటుంది, ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక సమస్యల పట్ల నిలదీసి ప్రభుత్వాన్ని నడిపించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. కాబట్టి మరొకసారి పునరాంకితం కావడానికి మేము ఆయనకు ఒక గౌరవం ఇచ్చి ఆయన బాధ్యతలను ఇంకా ఎక్కువగా నడిపించాల్సిన ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున కులాలకి మతాలకి అతీతంగా అందరికీ ఆజాసూత్రమైన శామ్యూల్ గారిని మనం రాజమండ్రి పౌర సన్మానంగా, ఇది మామూలు దళిత సంఘాల సన్మానమైన పౌర సన్మానంగా భావించి అందరూ కూడా వచ్చి ఆయనకు ఆశీర్వాదాలు అందించాలని, అలాగే ఉన్న వాళ్ళందరూ కూడా ఐక్యతగా నడిచి ఆ కార్యక్రమాన్ని ఘనంగా చేయాలని తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు, అలాగే పెందుర్తి వెంకటేష్ గారు, ఎమ్మెల్యేలు బుచ్చ చౌదరి గారు, ఆదిరెడ్డి వాసి గారు, బత్తుల రామకృష్ణ గారు, అలాగే ఎస్సీ ఎమ్మెల్యేలు నలుగురు రామకృష్ణ గారు, కొవ్వూరు ముప్పుడు వెంకటేశ్వర గారు, అలాగే గోపాలపురం ఎమ్మెల్యే బద్దిపేటి వెంకటరాజు గారు విచ్చేస్తున్నారు కాబట్టి, అలాగే వారితో పాటు రుడా చైర్మన్, ఇలాగే తదితర పెద్దలందరూ కూడా విచ్చేస్తున్నారు కాబట్టి తప్పక వచ్చి ఆయన ఆశీర్వాదాలు అందించాలని, అలాగే దళిత సంఘాలందరూ కూడా దీంట్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తారు. ఇది రెండవ ప్రెస్ మీట్. దీనికి అందరూ సహకరించిన పెద్దలు, మాదిగా కమ్యూనిటీ నుంచి మేధావులు, ప్రొఫెసర్స్, యువకులు, మహిళలు అందరూ చాలా రేపు జరగబోయే ఆహ్వానించిన ఈ ఘన సన్మానానికి అందరూ ముందుకు రావడం చాలా ఎదురు చూస్తున్నారు. ఈ సన్మాన కార్యక్రమానికి నాతో సహకరించిన నా సోదరులు మాల కమ్యూనిటీ నుంచి తాళ్ళూరి రాజేంద్ర ప్రసాద్ గారు, తాళ్ళూరి విజయ్ కుమార్ గారు, అలాగే కోరుకొండ చిరంజీవి గారు, అలాగే రెల్లి కమ్యూనిటీ నుంచి నీలపో వెంకటేశ్వర గారు, మొగలయ్య గారు, శెట్టి రాజ్ కుమార్ గారు, 3 కులాల నుంచి అడగగానే మేమున్నాం, మీకు సహకరిస్తాం అన్ని విషయాల్లోని రాజకీయ పార్టీలు కులాలు అందరూ ఆహ్వానించినట్టు మొదట చెప్పడం జరిగింది. ఇప్పటికీ అందరూ అన్ని కులాల నుంచి మాకు సహకారం అందిస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రేపు జరగబోయే కార్యక్రమంలో అందరూ పాలు పంచుకోవాలని అందరికీ మరొకసారి మీ పత్రిక ముఖ్యంగా తెలియజేయడం జరుగుతుంది. రేపు సాయంత్రం ఆదివారం 29/6/25
కొట్టుకొని బస్ స్టాండ్ 4 గంటల నుంచి అన్నయ్య గారు మేము రాజమండ్రిలో స్వాగతం చెప్పడం జరుగుతుంది. అక్కడి నుంచి చర్చిపేట జగ్జీవరావు స్టాట్యూకి దండ వేయడం, అక్కడ నుంచి జార్ఖండ్ అంబేద్కర్ స్టాట్యూ దండ వేయడం, అక్కడ నుంచి ఆనంద చేసి పంజాబ్లో కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతుంది. ఇందుకు వచ్చిన అందరికీ అన్ని ఏర్పాట్లు, భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దూర ప్రయాణం వచ్చిన వారికి ఏ రూపాయలు ఇబ్బంది లేకుండా అన్ని ఘనంగా అందరూ మా కమిటీ నుంచి ప్రతి ఒక్కరూ తమ ముందుగా సహాయాన్ని ఆర్థికంగా ప్రతి ఒక్కరు మాకు అందించడం, ఇంకా అందిస్తారని మాట ఇవ్వడం. ఇందులో పెద్దలు మద్దా మహేశ్పాదం గారు, అలాగే పూర్మి విజయశేఖర్ గారు, పసలపూడి శ్రీనివాస్ గారు, తగడం సురేష్ గారు, ఇలాగా అందరూ ఇంకా చాలా మంది 60 మంది ఉన్నారు. ఆనందంలో కొండలరావు గారు, మద్దా కొండలరావు గారు, ప్రతి ఒక్కరి పేరు మీకు పేరు పేరున నా హృదయంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు జగన్ విజయవంతం చేస్తారని, విజయవంతంగా అందరూ మనం పండుగ వాతావరణం జరుపుకుంటామని మరొకసారి మీ అందరి సహకారం కోరుకుంటూ మీ అందరికీ ఒక విన్నపం విజ్ఞప్తి అనుకోని మీరందరూ మనకు సహకరించారు. మీడియాలో ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జనవరి కార్యక్రమానికి మీరందరూ ఆహ్వానించాలని పాత్రికేయులకు, ప్రింట్ మీడియా వారికి, పేపర్ వారికి, యూట్యూబ్ వారికి అందరికీ ఆనందం చేసి పందిరి కావాలండి. సన్మానం 6 గంటలకండి సుమారు ఎంతమంది రావచ్చు? 2000 మంది అండి. ర్యాలీ ఉంటుందా? ఊరేగింపు అంటే ఆయన నిర్దేశం చేయడానికి, స్వాగతం చెప్పడానికి మేము కాన్వాయ్గా ఉంటామండి. ఊరేగింపు అంటే సార్కి కొంచెం పర్మిషన్ మరి ఊరేగింపు చేయించాలండి.